చేయకపోవటం, మనం ఫోన్ చేసినా కానీ పని ఉంది అని పెట్టేస్తూ ఉంటారనమాట. ఒకవేళ మాట్లాడినా ముభావంగా మాట్లాడతారు. ఒక 2 మినిట్స్ మాట్లాడేసి పెట్టేస్తారండి ఫోను. దీనికి కొన్ని కారణాలున్నాయి, చాలా కారణాలున్నాయి, కొన్ని కాదు. మరి మీకెప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయా? వాళ్ళు మనతో మాట్లాడటానికి ఆసక్తి చూపించరండి, ఇంట్రెస్ట్ చూపించరు. మనకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేశారనుకోండి, లేదా మనం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు, లేదా మనం ఫోన్ చేసామనుకోండి, చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా, చాలా చక్కగా మాట్లాడతారు. కానీ వీళ్ళు మాత్రం 2 నిమిషాలు పెట్టేసి ఫోన్ పెట్టేస్తారు, కట్ చేసేస్తారనమాట. మనం 2-3 సార్లు ఫోన్ చేస్తే కానీ ఫోన్ ఎత్తరు ముందు. నేరుగా నాకు మాట్లాడటం ఇష్టం లేదు, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు పని ఉంది, నేను తర్వాత చేస్తాను, నేనే ఫోన్ చేస్తాను అని చెప్పరు. చెప్పకుండా ఏదో ముభావంగా మాట్లాడేసి టచ్ మీ నాట్ అన్నట్లు ఉంటారనమాట. మనకేమనిపిస్తుందంటే అసలు ఈ బంధాన్ని కొనసాగిద్దామా, తెంచేసుకుందామా, ఏం చేయాలి, మనకి డైలమా అయిపోద్ది. ఏం చేయాలో అర్థం కాదనమాట. వాళ్ళకి ఇష్టం లేనట్టు ఉండరు, ఇష్టం ఉండినట్టు ఉండరు. ఎట్లా ఉంటారంటే టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటారు. మనకి ఒక రకంగా అర్థమవుతుంది, వీళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు, మనతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని మనకు అర్థమవుతుంది. కానీ కారణం తెలియదు. కారణం తెలియక మనం ఫోన్ చేస్తాం అనమాట. మనం మామూలుగానే ఉంటాం, మనం ప్రెజెంట్గా ఉంటాం, మనం మనశ్శాంతిగా ఉంటాం, మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం. అవతల వాళ్ళు మనం ఏదన్నా అన్నామేమో, లేదంటే మన వల్ల ఏమన్నా ఇబ్బంది పడ్డారేమో మనకు అర్థం కాదనమాట. గతంలో ఏదైనా మనస్పర్ధలు ఏర్పడితే మనం తుడిచేసుకుంటాం. ఏముందిలే, ఇలాంటివి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని చెప్పి మనము వదిలేస్తాం అనమాట. అప్పుడు ఏమవుద్ది, మనం ప్లెజెంట్గా కలిసిపోతాం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే మనసులో పెట్టేసుకుంటారు, అలాగే పెట్టేసుకొని దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇది కరెక్టే అంటారా? వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఇబ్బంది అయిందేమో, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్, లేకపోతే చుట్టాలతోటో, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయేమో అనే ఉద్దేశంతో మనం అర్థం చేసుకుంటాం. కానీ అసలు సంగతి ఏంటో తెలియదు. ఇలా తరచుగా చేస్తుంటే మాత్రం ఆలోచించాల్సిందేనండి. రెగ్యులర్గా చేస్తున్నారనుకో, మనమే ఫోన్ చేస్తున్నాము, మనం ఫోన్ చేసినా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఎత్తటం లేదు, ఇంట్రెస్ట్గా మాట్లాడటం లేదు, ముభావంగా మాట్లాడుతున్నారు. 2 మినిట్స్ మాట్లాడి పెట్టేస్తున్నారు. మనం 2-3 సార్లు ఫోన్ చేస్తే కానీ ఎత్తటం లేదు అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే అని నేనేం చేశానంటే ఫోన్ చేయటం మానేశానండి. అసలు తగ్గించేశాను, పూర్తిగా మానేశాను. ఫస్ట్లో నా వైపు నుంచి నేను ట్రై చేశాను, తర్వాత నేను మానేశాను, ఫోన్ చేయటం మానేశాను. కనీసం 2-3 నెలలు, 3-4 నెలలు ఫోన్ మాట్లాడలేదు, వాళ్ళ వాట్సాప్ స్టేటస్లు కూడా చూడలేదు, వాళ్ళ గురించి ఆలోచించడం మానేశాను. మానేసిన తర్వాత ఒక 5-6 నెలలు అయిన తర్వాత వాళ్ళే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏంటి ఫోన్ చేయట్లేదు అని అడిగారు. అడిగితే నేను చెప్పాను ఇదే సంగతి, నేరుగా డైరెక్ట్గా చెప్పేశాను. చెప్పేసిన తర్వాత అదేం లేదు, కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పారండి. చెబితే నాకు అది నిజమని అనిపించలేదండి, దాచిపెడుతున్నారు ఏదో విషయం అని అర్థమైంది. మనం విషయాన్ని పెద్ద చేయకూడదండి, అలా అని వాళ్ళతో కంటిన్యూ అవ్వకూడదు, అక్కడతో కట్ చేసేయాలి వాళ్ళని. ఎందుకంటే మన ఆత్మగౌరవం మనకి ఇంపార్టెంట్, మన ప్రశాంతత మనకి ఇంపార్టెంట్. అంతటితోటి వాళ్ళని కట్ చేసేయటము, వాళ్ళతో టచ్ మీ నాట్ అన్నట్లుగా వాళ్ళతో ఉన్నట్లే ఉండటం చేయటం మంచిదండి. నిజమైన ఫ్రెండ్ కానీ, నిజమైన రిలేషన్షిప్ బంధువులు కానీ, ఎవరైనా కానీ మనతో ఏదైనా ప్రాబ్లం అంటే నువ్వు ఇలా చేసావు, నాకు ఇబ్బంది అయిందని చెబుతారు. వీళ్ళు ఇలా పగ తీర్చుకుంటున్నారు అంటే వాళ్ళు సరైన వ్యక్తులు కాదు. అందుకని ఇలాంటి వాళ్ళతోటి దూరంగా ఉండి మన ఆత్మగౌరవాన్ని, మన ప్రశాంతతని కాపాడుకోవటమే మంచిదనిపించిందండి. మరి మీరేమంటారు?